నమస్తే సీఎం టైమ్స్ కు స్వాగతం. లేబర్ యాక్ట్ ప్రకారం రావాల్సిన డబ్బులు ఇవ్వమని అడిగినందుకు తనపై పల్లవ గ్రానైట్ క్వారీ యాజమాన్యం తప్పు కేసులు పెట్టి మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఆ క్వారీలో పనిచేసే కార్మికుడు దేవరాలు సురేంద్ర కన్నీటి పరితమయ్యారు. ఇక వివరాలకు వెళ్తే చీమకుర్తి మండలం రామతీర్థంలో పల్లవ గ్రానైట్ క్వారీలో ప్రొక్లిన్ ఆపరేటర్గా దేవరాలు సురేంద్ర అనే యువకుడు పనిచేస్తున్నారు. ఇతను గత కొన్ని సంవత్సరాల నుండి ఈ క్వారీలో పనిచేస్తున్నాడు. క్వారీలో ఇతనికి రావాల్సిన పీఎఫ్, గ్రాట్యుటీ తదితరులు బెనిఫిట్స్ చాలా మొత్తంలో రావాల్సి ఉంది. వీటిని ఇవ్వకుండా ఉండేందుకు ఒక పథకం ప్రకారం దొంగతనం నేపు మోపి అతనిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫుల్ సెక్యూరిటీ ఉన్న ఈ పల్లవ గ్రానైట్ క్వారీ దొంగతనం చేయడం అంటే నమ్మశక్యంగా లేదు. పైగా 300 కేజీల ఇనుము తీసుకుని రావడం అంటే ఇది ఖచ్చితంగా ఒకరి వల్ల కాని పరిస్థితి. మరి ఇంత పెద్ద వస్తువు పోయినప్పుడు సెక్యూరిటీకి తెలియకుండా పోతుందా? దీన్ని బట్టి సురేంద్ర రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఉండేందుకు పల్లవ గ్రానైట్ క్వారీ యాజమాన్యం కావాలని తప్పుడు కేసులు పెట్టారనేది సురేంద్ర ఆరోపణ. ఇప్పటికైనా జిల్లా అధికారులు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని సురేంద్ర కోరుతున్నాడు. హలో హలో చెప్పండి సార్. దేవరాలు సురేంద్ర నీ పేరు? అవును సార్. ఇప్పుడు పల్లవ క్వారీలో మీ మేడం గారు మిమ్మల్ని బాగా ఇబ్బంది పడుతుందా? అవును సార్. ఏందంట? అదే సార్, అది తీసారని చెప్పి బెదిరించారు సార్ ఆఫీస్ లో తీసుకెళ్ళి. నేనైతే ఏ తప్పు చేయలేదు సార్. మీ మేడం పేరు ఏం పేరు? శిల్పారెడ్డి మేడం సార్. ఇప్పుడు మీకు డబ్బులు ఏమన్నా క్వారీలో పిఎఫ్లు బైఎఫ్లు ఏమైనా రావాలనా? ఉన్నాయి సార్. పిఎఫ్ రావాలి, నాకు గ్రాట్యుటీ రావాలా, మళ్ళా పిల్లల డబ్బులు రావాలా, మళ్ళీ మనకి లీవులు ఉంటాయి కదా, ఆ లీవులు సంవత్సరానికి ఇన్ని ఉంటాయి. ఆ సంవత్సరానికి నేను అసలు లీవులు తక్కువ వాడుకున్నా. ఆ లీవులు డబ్బులు రావాలా అంటే ఇవన్నీ ఇవ్వటానికి ఏమన్నా ఎగ్గొట్టడానికి ఏమన్నా ప్లాన్ ఏమైనా జరుగుతుందా? అదే అనుకుంటా సార్. అదే అనుకుంటా సార్. మరి సార్ మీరు గట్టిగా అడిగారా మరి? అవునే అడిగా అంటే వాళ్ళు ఇప్పుడు కోరిక ఏం రమ్మనట్లేదు కదా, లేకపోతే నేను ఎప్పుడు కానీ డ్యూటీ చేసుకుంటా కదా సార్. క్వారీకి రమ్మంటలేదా? కోరిక అసలు వద్దు అంటున్నారు కదా. ఎందుకట? అదే తప్పు చేసావు నువ్వు అంటే నేనే తప్పు చేయలేదు. మరి తప్పు చేసినప్పుడు సరే అనుకున్నప్పుడు నిన్ను బయటికి పొమ్మన్నప్పుడు నీ డబ్బులు మొత్తం నీకు ఇచ్చి పంపించాలి కదా. నేను అది అడిగా, సెటిల్మెంట్ చేయండి మేడం అంటే సెటిల్మెంట్ చేసేది లేదు అని చెప్పింది. ఓకే, నీకు రావాల్సిన అలవెన్స్ మొత్తం ఎగ్గొట్టడానికి ఒక ఎత్తుగడ అంటావు అయితే? అవును సార్. ఓకే 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 సరే సరే ఓకే. ఎట్టగట్టి ఇప్పిండి సార్ కొద్దిగా. సరే సరే మాట్లాడదాం. ఓకే. నాకు 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, స్కూల్ ఫీజులు అవన్నీ కట్టుకోవాలి సార్. సరే సరే ఓకే సురేంద్ర. ఓకే సరే సార్ మాట్లాడదాం. ఓకే సరే సార్.